ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రియులారా, మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మళ్ళందరినీ కూడా సురక్షితంగా క్షేమంగా మరలా తిరిగి ఇటు రీతిగా కలుసుకొని ఉండటానికి దేవుడు మన పట్ల చూపించినటువంటి గొప్ప కృపకై దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 12వ అధ్యాయం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం నుండి 4వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. చాలండి. అబ్రాము అనబడేటువంటి ఒక దేవుణ్ణి ఎరిగి దేవుని మాటకు లోబడినటువంటి వ్యక్తిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అప్పటి వరకు అబ్రాము అనబడేటువంటి వ్యక్తి యొక్క జీవితం వేరు, తన తలంపులు వేరు, తన క్రియలు వేరు, తనకున్నటువంటి సహవాసం వేరు. దేవుణ్ణి ఎరిగాడు, దేవుణ్ణి తెలుసుకున్నాడు. అబ్రాము తన యొక్క వృత్తి, బొమ్మలు తయారు చేసుకునేటువంటి వృత్తిలో నుండి, తాను అప్పటి వరకు ఎరిగినటువంటి సత్యములో నుండి అబ్రాము దేవుని యొక్క దర్శనాన్ని పొందినవాడై, దేవుని యొక్క మాటను వినినటువంటి వాడై, అబ్రాము నీ మార్గం ఇది కాదు, నువ్వు చేయాల్సిన పని ఇది కాదు, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని అబ్రాముతో చెప్పినటువంటి దేవుని యొక్క మాటను పెడచెవిన పెట్టిన వాడుగా కాక, దేవుడు అబ్రాముతో ఏదైతే పంచుకున్నాడో నేను చూపించే దేశానికి వెళ్ళు అన్న మాటను మాత్రమే అతను దృష్టించిన వాడై, తనకున్నటువంటి సమస్తమును తన దేశము నుండి, తన బంధువుల యొద్ద నుండి, తన తండ్రి ఇంటి నుండి బయలుదేరి దేవుడు చూపించేటువంటి కనాను దేశానికి వెళ్ళడానికి అబ్రాము చాలా ఆసక్తి చూపించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 4వ వచనంలో అంటాడు, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. వీరిరువురితో పాటు శారయి కూడా వెళ్ళెను. దేవుడు ఏదైతే అబ్రాముతో చెప్పాడో, అబ్రాము దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా తన యొక్క ప్రయాణమును, తన యొక్క గమ్యాన్ని దేవుడు చూపించే ఆ మార్గం వైపు అబ్రాము ప్రయాణించడానికి ఇష్టపడ్డాడు అని వాక్యము ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఈ రాత్రి వేళ నీవు నేను మనం ఎరిగి ఉండాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు ఏదైతే మార్గాన్ని చూపించాడో ఆ మార్గంలో మనం కూడా ప్రయాణించినటువంటి వారమే. నాడు అబ్రాము తనకున్నటువంటి జీవితం వేరు, తనకున్న మార్గం వేరు, తనకున్న క్రియలు వేరు, తనకున్న సహవాసం వేరు, వారికున్న ఉద్దేశాలు వేరు.
కానీ దేవుని యొక్క పిలుపునందుకొని అబ్రాము తనకున్నటువంటి సమస్తమును విడిచిపెట్టిన వాడై దేవుడు చూపించిన దేశానికి వెళ్ళడానికి మాత్రమే ఇష్టత చూపించిన వాడుగా అబ్రామును చూస్తూ ఉండగా, ఈ రాత్రి వేళ నీవు నేను సమకూడినటువంటి ఉద్దేశము, దేవుడు నిన్ను నన్ను మళ్ళందరినీ కూడా అబ్రాము ఏ విధంగా అయితే తనకున్న సమస్తమును విడిచిపెట్టాడో, ఏదైతే దేవుడు వద్దని అబ్రాముతో చెప్పినప్పుడు అబ్రాము ఏ విధంగా అయితే మాట ఆలకించి విధేయుడిగా కనబడుతూ ఉన్నాడో, ఈ రాత్రి వేళ నీవు కూడా అదే విధేయతలో ఉన్నావన్న సత్యాన్ని గ్రహించాలి. లోకంలో చాలా ఆలోచనలు ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి, క్రియలు ఉన్నాయి, సహవాసాలు ఉన్నాయి. కాదు, నాకు దేవుని మార్గం కావాలని నువ్వు సత్యాన్ని ఎరిగిన వ్యక్తివై ఈ స్థలమందు కూర్చున్న ఉద్దేశమును దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవుడు తెలుసు నువ్వు ఏ ఉద్దేశంతో దేవుని మందిరానికి వచ్చి ఉన్నావో, ఏ తలంపుతో దేవుని మందిరానికి వచ్చి ఉన్నావో, ఏది దేవునితో నీకు ఉన్న సంబంధాన్ని పెంపొందించుకోవడానికి నువ్వు దేవుని మందిరంలో కూర్చొని ఉన్నావన్న సత్యాన్ని దేవుడు గ్రహిస్తూ ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు. మంచిదే, అబ్రాము దేవుని మాటను వినిన వాడుగా కనబడుతున్నాడు. ఈ రాత్రి వేళ నీవు కూడా దేవుని మాటను విన్నావన్న దానికి గుర్తుగా ఈ రాత్రి వేళ నీవు దేవుని యొక్క సన్నిధానంలో కూర్చుని ఉండుట, అది దేవుని యొక్క చిత్తమై ఉంది, దేవుని యొక్క సంకల్పమై ఉంది. ఇంత మాత్రమే సరిపోతుందా మన భక్తి జీవితానికి? ఇదిగో దేవుడు చూపించినటువంటి ప్రదేశానికి అబ్రాము వెళ్ళడానికి ఇష్టపడ్డాడు, మంచిదే. వెళ్ళినటువంటి అబ్రాము తన క్రియలను ఏ విధంగా చూపిస్తా ఉన్నాడు? ఈ రాత్రి వేళ నీవు నేను మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని సత్యాలను దేవుడు మన గమనంలోకి తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాడు. 12వ అధ్యాయంలో అబ్రాము యొక్క ప్రయాణము ప్రారంభమైంది. అబ్రాము నూతనమైనటువంటి మార్గాన్ని ఎన్నుకున్న వాడిగా కనబడుతున్నాడు. కనాను అనబడేటువంటి ప్రాంతాన్ని కోరుకొని అతడు తన ఇష్టము కాక దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి అబ్రామును మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రయాణము ప్రారంభము మాత్రమే చూస్తూ ఉన్నాం. మరి తర్వాత అబ్రాము దేవుని యొక్క మాటకు విధేయత చూపించిన వాడుగాను, లేదా ఇతడు దైవికమైనటువంటి వ్యక్తి, దేవుని ఎరిగినటువంటి వ్యక్తి, దేవుని మాటకు లోబడి వచ్చినటువంటి వ్యక్తి, ఇతడు దేవునికి లోబడి ఉన్నాడు అన్నదానికి గుర్తు తన ప్రయాణము మొదలుకొని ముగింపు ప్రయాణం వరకు తాను కనపరిచినటువంటి క్రియలు, తాను కనపరిచినటువంటి నడవడిక, తాను కనపరిచినటువంటి తన యొక్క మార్గాన్ని ఈ రాత్రి వేళ మనం కనుక గమనించగలిగితే మన ఉద్దేశం ఏమై ఉందో ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. అబ్రాము దేవుని యొక్క పిలుపునందుకొని ప్రయాణము ప్రారంభించిన వాడుగా గమనంలోకి మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. 12వ అధ్యాయంలో 13వ అధ్యాయంలోకి వచ్చేసరికి అబ్రాము యొక్క క్రియల్లో కొంత మార్పును అక్కడ చూడగలుగుతా ఉన్నాం. ఎందుకనంటే అతడు దేవుని ఎరిగిన వాడు అన్న సత్యాన్ని 13వ అధ్యాయంలో చూపిస్తూ ఉన్నాడు. ఒక సందర్భంలో అబ్రాము యొక్క మాట ఏ విధంగా కనబడుతూ ఉంది అంటే 7వ వచనాన్ని చూద్దాం. 13వ అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీలు ఆ దేశంలో కాపురముండిరి. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకు నీకును, నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహము. అంటే 12వ అధ్యాయంలో అబ్రాముతో కలిసి నడిచి వచ్చినటువంటి లోతు 13వ అధ్యాయంలోకి వచ్చేసరికి పరిస్థితులు ఏమైపోయినాయి? తారుమారైపోయినాయి. అప్పటి వరకు బాగా నడిచినటువంటి వ్యక్తులు, అప్పటి వరకు ఒకే మాట ఒకే బాటగా ఉన్నటువంటి వ్యక్తులు, దైవికమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉన్నటువంటి అబ్రాముతో కలిసి లోతు కూడా తన ప్రయాణాన్ని అబ్రాముతో ప్రారంభించాడు. కానీ 13వ అధ్యాయంలోకి వచ్చేసరికి వారిద్దరి మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ మొదలైందండి. చిన్న చిన్న పరిస్థితుల మార్పులు కనబడతా ఉన్నాయి. ప్రేమ కలిగినటువంటి కుటుంబంలో కూడా కలహము కనబడతా ఉంది.
కలిసి నడిచి వచ్చినటువంటి వ్యక్తుల మధ్యలో కూడా కలహము ప్రారంభమైనట్లుగా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఈ రాత్రి వేళ. మరి అబ్రహాము యొక్క క్రియలు ఏ విధంగా చూపిస్తా ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క పిలుపుని అందుకోవడం మాత్రమే కాదు, పిలుపుని అందుకున్నటువంటి వ్యక్తికి ఉండాల్సిన గుణలక్షణాలను ఈ రాత్రి వేళ మనం గమనంలో జ్ఞాపకం చేసుకుందాం. ఎరిగినటువంటి వ్యక్తి ఎరగనటువంటి వ్యక్తికి ఏ విధంగా తన క్రియలను చూపించాలి? అబ్రాహాము అంటాడు, మనం ఎక్కడున్నామో తెలుసా? కనానీయులు పెరిజీలు నివసించేటువంటి ప్రదేశంలో ఉన్నాము. వారు దేవుని ఎరిగిన వారు కాదు, వారు సత్యాన్ని ఎరిగిన వారు కాదు, సత్యాన్ని అనుసరించడానికి ఇష్టపడేవారు కూడా కాదు. ఎవరు వీరు అనగా, అబ్రాహాము దేవుని చేత పంపబడిన వ్యక్తి అని అబ్రాహాముకు మాత్రమే తెలియపరచబడ్డం కాదు, అబ్రాహాము యొక్క క్రియలు ఇతడు దేవుని యొక్క కుమారుడని కనబడేటట్లుగా అబ్రాహాము యొక్క ప్రవర్తన ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి ఇష్టాన్ని ఎరిగినటువంటి అబ్రాహాము తన క్రియలను అక్కడ చూపిస్తూ ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? లోతు, మనం ఎక్కడున్నామో నీకు అర్థం అవుతుందా? అప్పటికే అబ్రాహాము పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు కలహము వచ్చింది. వచ్చిన తర్వాత పెద్దవాడైనటువంటి అబ్రాహాము మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఒకసారి స్థిమితంగా ఆలోచన చేయి. మనం వచ్చిన ఉద్దేశం ఏంటో తెలుసా నీకు? దేవుడు ఎందుకు వెళ్ళమన్నాడు నీకు తెలుసా? ఎందుకు ఆయన కనానుకు చేర్పించాలని కోరుకున్నాడు నీకు తెలుస్తుందా? కాబట్టి మనము గమనించాల్సినటువంటి ఆలోచన ఏంటో తెలుసుకో అని లోతుతోటి అబ్రాహాము తన యొక్క హృదయంలో ఉన్న మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో తెలుసా? కనానీయులు, పెరిజీలు ఉన్నారు. వారు అసలే దేవుని ఎరగని వారు. ఇప్పుడు నీవు నేను గొడవ పెట్టుకుంటా ఉంటే ఎరగని వారిని మనం ఇంకా దారి మళ్లించిన వాళ్ళం అవుతాం. అరే, ఈ మార్గంలోకి రావడమే మంచిది కాదన్నట్టుగా మన దేవుని నామానికి అవమానాన్ని కలగజేసిన వారం అవుతాం. కాబట్టి పిలిచి పంపించినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి అంటే నీలో నాలో కలహము ఉండకూడదు. ఎందుకనంటే నీవు నేను మనం బంధువులము గనుక అని అంటున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వేళ ఇదిగో దైవికమైనటువంటి పిలుపునందుకొని దైవికమైనటువంటి కుటుంబములో ఉండాల్సినటువంటి కొన్ని గుణలక్షణాలను ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాడు. ప్రయాణము ప్రారంభించడం మాత్రమే కాదు, ప్రయాణంలో అనేక రకాలైన ఆటుపోట్లు ఎదురవుతాయి. మన సాక్ష్యాన్ని పాడు చేసే పరిస్థితులే కావచ్చు, మన యొక్క భక్తి జీవితాన్ని చల్లార్చే పరిస్థితులే కావచ్చు. ఎలాంటివి మనకు ఎదురవుతాయో ఆ ఎదురైనటువంటి పరిస్థితులలో నువ్వు నిలబడినటువంటి ఆ స్థిరత్వము దేవునికి మహిమకరంగా కనబడుతుంది. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏమెదురైంది? కలహం ఎదురైనప్పుడు అబ్రాహాము అంటాడు, మనం బంధువులము గనుక మన మధ్యలో కలహము ఉండకూడదు. దైవికమైనటువంటి గుణలక్షణాలను అబ్రహాము ద్వారా ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రాత్రి వేళ కూర్చున్నటువంటి నీవు నేను బంధువులము అన్న సత్యాన్ని గ్రహించాలి. ఏ విధంగా మనం బంధువులము? శారీరకమైనటువంటి బంధుత్వం గురించి నేను మాట్లాడడం లేదు, ఆత్మ సంబంధమైనటువంటి బంధుత్వము. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తున్నదన్న సత్యాన్ని గ్రహించి నీవు నేను మనం ఆయన రక్తము క్రిందకు వచ్చాము గనక, నమ్మి బాప్తిసాన్ని పొంది ఉన్నాము గనక, ఇదిగో ఆయన బిడ్డలమని పరిగణించబడుతూ ఉన్నాము గనక, ఇదిగో ఆయన మన తండ్రి అయి ఉన్నప్పుడు మనమందరం ఎవరమే? ఆయన బిడ్డలమై ఉన్నాం. ఇదిగో ఆయన బిడ్డలమై ఉన్నప్పుడు మనందరికీ తండ్రి ఒక్కడై ఉన్నప్పుడు ఇంక మనమందరం ఎవరమే? ఒకే రక్త సంబంధికులమై ఉన్నాం, ఒకే బంధువులమై ఉన్నాం, సహోదరులమై ఉన్నాం. కనుక మన మధ్యలో ఏముండకూడదట? కలహము ఉండకూడదు అని అంటున్నాడు అబ్రాహాము.
మరి రెండవది, అబ్రాములో మనం ఎరగాల్సినటువంటి ఒక గుణ లక్షణాన్ని మనం చూస్తే 14వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో కలహం ఉండకూడదు అంటున్నాడు. 14వ అధ్యాయంలో 14వ వచనం చదువుదాం. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమేను. చాలండి. ఇద్దరికి కలహం ఉండకూడదు కదా అని అనుకొని అబ్రాము చేసిన పని ఏంటంటే, లోతో నీకేం కావాలో కోరుకో, నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు చెప్పు, మనం ఒకే చోట ఉన్నాం. ఎప్పుడన్నా చుట్టం మర్యాదకు వచ్చి బాగా ఆప్యాయంగా పలకరించుకోవడానికి అవకాశం ఉంటుంది. దగ్గరగా ఉంటే చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు అని అంటే, అయ్యా నాకు ఆ పచ్చగా కనబడేటువంటి ప్రదేశం కావాలి అని అనుకుని సొదొమ గొమొర్రా అనబడే ప్రాంతాన్ని లోతే కోరుకున్నాడు. లోతు కోరుకున్నటువంటి ప్రదేశంలో లోతు కాపురం ఉంటా ఉన్నాడు. తన భార్యను బిడ్డలను కలిగిన వాడై కొంతకాలము గడిచింది. వారు వేరు కాపురం అంటా ఉన్నారు. వారు పని వారు చేసుకుంటా ఉన్నారు. అబ్రహాం పని అబ్రహాం చేసుకుంటా ఉన్నాయి. ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉన్నారు. అనుకోకుండా తన అన్న కుమారుడైనటువంటి లోతు దూరంగా ఉన్నాడు. కానీ ఎవరో చెప్పారు, ఇదిగో లోతు అనబడేటువంటి వ్యక్తిని 4 రాజులు వచ్చి చెరపట్టుకొని తీసుకుని వెళ్ళిపోయారు. కాబట్టి ఆ లోతు పక్షాన నిలబడ్డానికి ఎవరు కూడా లేరు అనని అబ్రాము యొక్క చెవును పడిందట. పడగానే నాకెందుకులే, ఎప్పుడో చుట్టం మర్యాదగా వచ్చిపోయేవాడు, వచ్చేటప్పుడు వచ్చాం కానీ ఇక లోతుతోటి నాకేం పని, నా పని నాకు తీరడం లేదు, ఇక లోతుతోటి నాకేం పని అని చెప్పానని అనుకునే మనస్తత్వాన్ని అబ్రహాము చూపించలేదట. అబ్రహాం ఏమన్నాడు తెలిసిందాకే, మనము బంధువులము కనుక అని ఆ పదాన్ని వాడాడు. ఆ బంధువులం అనే పదానికి అబ్రహాము ఎంత వాల్యూ ఇచ్చాడు తెలుసా? ఎక్కడో సొదొమ గొమొర్రా ప్రాంతంలో నివసిస్తున్నటువంటి లోతు చెరపట్టబడ్డాడన్న విషయాన్ని తెలుసుకుని ఎవరో రాజులు అతన్ని తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టారన్న విషయాన్ని తెలుసుకుని ఇప్పుడు అబ్రాము బయలుదేరి తన దగ్గరే ఇంట అలవరచబడినటువంటి 318 మందిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. వెంటాడాడు. దేనికోసం? లోతును కాపాడాలన్న ఉద్దేశం, లోతును సంరక్షించాలన్న ఉద్దేశం, లోతుకు మేలు చేయాలన్న ఉద్దేశం, లోతుకు కలిగినటువంటి కీడు నుండి తప్పించడానికి అబ్రాము తీసుకున్నటువంటి తీర్మానం ఏంటి అంటే, ఇదిగో లోతును కాపాడాలని అనుకున్నాడటండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో దైవికమైనటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి రెండవ గుణలక్షణం ఏంటి అంటే, ఇదిగో ఎదురుగా కష్టంలో ఉన్నటువంటి వ్యక్తి, సమస్యలో ఉన్నటువంటి వ్యక్తి, నష్టంలో ఉన్నటువంటి వ్యక్తి, కీడులో ఉన్నటువంటి వ్యక్తి తప్పించబడ్డానికి తన వంతుగా తాను చేయాల్సిన సహాయమును అందించాలని అబ్రాము తన క్రియల ద్వారా కనపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అంత అబ్రాము అలాంటి తీర్మానం అంటే, అబ్రాము అంటాడు మనము బంధువులము గనుక అంటాడండి. కాబట్టి మనలో కలహం ఉండకూడదు అంటాడు. రెండవది, ఏ రాజులైతే లోతును పట్టుకుని చెరపట్టుకుని తీసుకుని వెళ్తున్నారో విషయం తెలియగానే ఎరిగినట్టుగా ఉండకుండా, తెలిసి తెలియనట్టుగా ఉండకుండా, వినట్టుగా ఉండకుండా మనమైతే ఏమంటాం, అవునా ఆల్రెడీ మొత్తం తెలుసు, ఫస్ట్ నుంచి చివరి దాకా తెలుసు. వాళ్ళు ఎదురుపడగానే అది తెలియదే, ఎప్పుడు జరిగింది అని అంటాం. ఇది మనుషుల యొక్క మనస్తత్వం. కానీ మనం బంధువులము కనుక ఎదుటి వారి యొక్క పరిస్థితుల్లో నీ వంతుగా నీవు కూడా సహాయపడాల్సినటువంటి గుణాన్ని కనపరచాలి.
ఎందుకనంటే నువ్వు దేవుణ్ణి ఎరిగేవన్నవ దానికి గుర్తుగా ఈ రాత్రి వేళ అబ్రహాము యొక్క ప్రవర్తనను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాము యొక్క క్రియలను దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 12వ అధ్యాయంలో ప్రారంభమైనటువంటి ప్రయాణము 13వ అధ్యాయంలో వారి మధ్యలో ఉన్న కలహాన్ని తీసివేయడానికి అబ్రహాము ఇష్టపడిన వాడుగా కనబడుతున్నాడు. 14వ అధ్యాయంలో ఇదిగో లోతు చెరపట్టబడ్డాడన్న విషయాన్ని తెలుసుకుని దాను మట్టుకు ఏ రాజులైతే చెరపట్టుకున్నారో ఆ రాజులను తరిమి ఆ 318 మంది తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను వెంట పెట్టుకుని వెళ్ళి తాను చేయాల్సిన ప్రయత్నాన్ని చేసి లోతును కాపాడేటటాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.